చెప్పుకోండి. కర్ణాటకలో ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ వచ్చింది, ఈవీఎం తెచ్చిందే కాంగ్రెస్ కదా. చెప్పండి. కర్ణాటక తెలంగాణ కూడా ఈవీఎం అని చెప్పుకోండి, ఒప్పుకోండి. కర్ణాటక తెలంగాణ ఈవీఎం ఎందుకని ప్రజా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక పని చేయగలరా? భానుగారు ఒక్క నిమిషం. గెలిచినప్పుడేమో ఈవీఎం మంచిది, ఓడిపోతే ఈవీఎం చెడ్డది. ఒక పని చేయండి, ఈవీఎంని వ్యతిరేకించే వాళ్ళందరూ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ ఒక పని చేయగలరా? ఈవీఎంలు ఎత్తేసేంత వరకు మేము ఎన్నికల్లో పాల్గొనబోము అని ఒక రిజల్యూషన్ పాస్ చేసి కూర్చోండి. వదిలేయండి సార్ ఈ స్టోరీ. ఇవన్నీ అనవసరమైన దాంట్లోకి వెళ్ళొద్దులే కానీ ఈవీఎంలు తెచ్చిందే మీరు. మీ హయాంలో చాలా ఎలక్షన్లు జరిగాయి. మీ హయాంలో కాంగ్రెస్ హయాంలో కానీ కాంగ్రెస్ అలయన్స్ యూపీఏ హయాంలో కానీ చాలా ఎలక్షన్లు జరిగాయి, చాలా స్టేట్స్లో జరిగాయి. మొన్న కర్ణాటకలో జరిగింది, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు జరిగింది. వద్దులే దాంట్లో వద్దులేదు సార్ కౌంటింగ్ ఓట్లు డిఫరెన్స్లు ఇవన్నీ చెప్పడానికి చాలా చెప్తారు. అవన్నీ ఒట్టి మాటలండి. ఈవీఎం తప్పు పట్టడం అంటే కుంటి సాకులు ఎత్తుకోవడమే. ఇంకా ఇందులో రెండో సాకే లేదు, రెండో ఇష్యూనే లేదు. ఓకే మను గారు అయిపోయిందా మీది? ఈ సబ్జెక్ట్ మీద చెప్పండి. పద్మ ఈవీఎంల మీద 2 మాటలు మాట్లాడతాను. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా ఓటు అనేటటువంటి దాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. అవును, మీరన్నట్లు ఈవీఎంలు రాష్ట్రాలు ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా అధికార పార్టీ గుద్దేసుకుంది అనేటటువంటి అభిప్రాయం ఉంటే ప్రజలు ఊరుకుంటారని మీరు ఎందుకు ఊరుకుంటారండి? ప్రజలు సహిస్తారా? మా ప్రాంతంలో మా వార్డ్ అంతా కూడా ఒక పార్టీకి వేసాం, ఎట్లా పడింది అనేటటువంటిది నిలదీయరండి? మాట్లాడతారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే, మాకంతా ఓట్లేసేసారు ఈవీఎంలు మోసము అని ప్రజలే చెప్తున్నారు. భయపడ్డాము, ఈ పాలనకు భయపడ్డాము, ఈ మందుకు కల్తీ మద్యానికి భయపడ్డామని చెప్పి మామూలు ప్రజలే బయటకు చెప్తూ ఉంటున్నప్పుడు వాస్తవాలు చూడాలి. ప్రజాస్వామ్యం ఆడలేక మధ్యలోడు అనే ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందు ఉండేటటువంటి పిటిషన్స్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సమాధానం ఒక పని చేయమనండి. రాహుల్ గాంధీ గారిని మమతా బెనర్జీ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా ఎవరెవరైతే వ్యతిరేకిస్తారో అందరు కలిసి ఒక ఫోరం పెట్టండి, యాంటీ ఈవీఎం ఫోరం అని. ఏఈఎఫ్ జరుగుతాను సార్, దాని మీద యుద్ధం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా కలుపుకుంటున్నారా? కలుపుకొని చేయండి, ప్రజల్ని చైతన్యవంతులు చేయండి. ప్రజల్ని చైతన్యవంతులు చేయండి. అమ్మా ఈవీఎంలు పెడితే ఓట్లు వేయకండి, మీరు ఈవీఎంలు తీసేదాకా ఓట్లు వేయకండి, చైతన్యవంతులు చేయండి. చూద్దాం, ఆ సంబరము చూద్దాం. కాబట్టి అనవసరమైన కుంటి సాగులు ఎత్తుకోవడం అంత కరెక్ట్ గా లేదు. అనవసరమైన దాంట్లో ఓకే దాన్ని అక్కడితో ఆపుదాం. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ లో ఇప్పుడు ఏదైతే మీరు మాట్లాడుతున్నారో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ ప్రభుత్వం కాపాడుతుందనేటటువంటి మాటలు మాణిక్యం గారే మాట్లాడారు. అంటే ఈ రోజు రాష్ట్రంలో 24 గంటలు బీజేపీని పట్టుకుంటారు ఎందుకండి? మీరు ఎంతమంది అరెస్ట్ రికార్డు చూస్తే కదా మీరు కిరణ్ అన్న మీరు అంటుంటే ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఇంకా అది చెప్పండి. ఏమి ఎవరిని అరెస్ట్ చేయకుండా దాచిపెడతారు? మళ్ళీ చెప్తున్నా కాదు, మాణిక్య వరప్రసాద్ గారు అన్నదేమో ఈడీ అనుకున్నంత స్పీడ్గా ఆశించినంత సమర్థవంతంగా చేయడం లేదు, మేనేజ్ చేయబడుతున్నట్టుంది, వీళ్ళ ద్వారా వీళ్ళు మేనేజ్ చేయడానికి మహాముదురులు వీళ్ళని మాణిక్య వరప్రసాద్ గారు అన్నది. ఆయన బీజేపీని ఏమో అనలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీ ప్రభుత్వం ఎవరుంటే అధికారులు వాళ్ళ మాట వింటారు సార్. ఈడీ, సిబిఐ, కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ఎంతసేపు అంటే మీరున్నప్పుడు మీ మాట మీరు నడిపించారు. వాళ్ళ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎంతసేపు బీజేపీ మీద పడి ఏడ్చే పరిస్థితే కదా. అందుకని ప్రజలు వాళ్ళని ఏడిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. మా మీద పడి ఏడ్చే మీకేమొస్తుంది? ప్రజలు మిమ్మల్ని ఏడిపిస్తున్నారు. మన ఇష్యూ టాపిక్ కాదు. ఓకే మన టాపిక్ ఏటో పోతోంది. ఇక్కడ 2 విషయాలు తేలాల్సిన ఇది కనబడుతుంది. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారు ఇట్లా అలర్ట్ చేస్తున్నారు. ఏమని?
నువ్వు నీ అమ్ముడు పోయిన కోటరీ మధ్యలో ఉన్నారు మీరు భార్యాభర్తలు, అది కూడా లూ అన్నారు కాబట్టి నేను ఇద్దరిని కలిపి అన్నాడని